నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉదారంగా మిగ్జామ్ తుఫాను పరిహారాన్ని కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో విశేష సేవలందించిన పోలీసులకు డిస్క్ అవార్డు. ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవలందించాలని డీజీపీ పిలుపు. శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రులు ముత్యాల నాయుడు, అమర్. స్టీల్ ప్లాంట్లో నాసిరకం బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి. సిపిఎం జిల్లా అధ్యక్షుడు జగ్గునాయుడు డిమాండ్. మిగ్జామ్ తుఫాన్ నష్టపరిహారాన్ని ఉదారంగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర బృందాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. తుఫాను అనంతరం పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయింది. ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం నివారించగలిగామని చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి సీఎం తెలియజేశారు. ఉదారంగా రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కమిటీ నివేదికలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విభాగంలో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి డిస్క్ అవార్డులు ప్రదానం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీజీ స్థాయి వరకు ఉన్న అధికారులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవలందించాలని కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి అమర్నాథ్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కన్నబాబురాజు, పెట్ల ఉమాశంకర్, డీసీసీబీ చైర్మన్ కోలాగురులు తదితరులు పరిశీలించారు. విమానాశ్రయం మ్యాప్తో పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. పనుల వివరాలను ఇంజనీర్లు వివరించారు. సుమారు 4750 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 16 నెలల్లో రాయపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. దానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న దానికి నిదర్శనం. ఎందుకంటే అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత ఎరుగుబాటుతనంలో ఉన్నారు, ఉత్తరాంధ్రాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ అయినా పనులు జరిగే విధంగా అన్ని క్లియరెన్స్లు తీసుకొని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం లాగా కేవలం ఎలక్షన్స్ 6 నెలల ముందు ఫౌండేషన్ స్టోన్స్ వేసి ప్రాజెక్టు కడుతున్నామని చెప్పుకునే ప్రక్రియ మా ప్రభుత్వం చేయదు. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరీ తలమార్కంగా ఉండే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టి అనుమతులన్నీ తీసుకొచ్చి ఆఖరికి కాంట్రాక్టర్కి ఫైనాన్షియల్ క్లోజర్ అయిపోయినాకనే పనులు ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.
మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడానికి గల కారణం, మన మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చాలా మందిలో ఏంటంటే కొన్ని పత్రికలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు మాత్రమే చేస్తూ ఉన్నారు, పనులు ఎక్కడ జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సో ప్రపంచాన్ని అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, నిర్మాణ కార్యక్రమాల్ని మీ ద్వారా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దాదాపు 4,750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ GMR వారికి స్టీల్ ప్లాంట్ బొగ్గు కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ఉత్పత్తికి అవసరమైన కోకింగ్ కోల్ను గతంలో అంతర్జాతీయంగా టెండర్ల ద్వారా కొనుగోలు చేసేవారని అన్నారు. సెయిల్ కూడా ఇదే పద్ధతిని అవలంబించిందని తెలిపారు. దీనికి స్వస్తి పలికి మహీంద్రా స్టీల్స్, ఆల్ఫ్ వంటి 2 కంపెనీలు తెరపైకి తీసుకువచ్చారన్నారు. బోగస్ కంపెనీల ద్వారా లక్షల కోట్ల టన్నుల నాసిరకం కోకింగ్ కోల్ను అత్యధిక రేటుకు స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తుందన్నారు. నాసిరకం బొగ్గు వల్ల స్టీల్ ప్లాంట్కు భారీ నష్టం ఏర్పడిందన్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్ల నుంచి 30 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసివేయడం వల్ల అనేక సమస్యలు వచ్చాయన్నారు. బొగ్గు కుంభకోణంపై సిబిఐతో విచారణ చేయించాలని సిపిఎం నాయకుడు డాక్టర్ గంగారావు డిమాండ్ చేశారు. ఈ కోల్ నాణ్యమైనది కాదు, ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది, కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే, పై అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ జోక్యంతో ఈ కోల్ వినియోగించే పని చేశారు. పై అధికారులు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీటిని వినియోగించమని చెప్పని చెప్పడంతో ఆ కోల్ వినియోగించారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, మిషనరీ, స్టీల్ ప్లాంట్ మిషనరీ కొంత పాడైంది. నాసి రకం స్టీలు మార్కెట్లో రావడానికి అవకాశం ఏర్పడింది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్కి ప్రత్యేకత. ప్రపంచంలోనే మార్కెట్లో వైజాగ్ స్టీల్ అంటే ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను దెబ్బతీసే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నది సమగ్రమైన విచారణ అనేది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ ముడిసరు కొనుగోలు కానీ, తయారైన స్టీల్ని అమ్మడం కానీ, ఈ ప్రక్రియ అంతా కూడా డైరెక్టర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ద్వారా జరగాలి. ఇది 40 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది దానికి భిన్నంగా దీని డైరెక్టర్ ఆపరేషన్స్కి యాజమాన్యం బదిలీ చేసింది ఈ ప్రక్రియని. ఈ డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, బాధ్యత లేడు అక్కడ. దాని బదులు ప్రాజెక్ట్ డైరెక్టర్ని ఇన్ఛార్జ్గా ఈ బాధ్యతలు నిర్మించారు. ఇదంతా కావాలని యాజమాన్యం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసినటువంటి కుట్రగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. దీనిలో ఖచ్చితంగా 100 కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని చెప్పినది పరిణామాలన్నీ స్పష్టంగా మనకి నిరూపిస్తున్నాయి. కాబట్టి దీని మీద సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించి ఉక్కు సిఎండి లక్ష్మీ దుర్గా భవానీ పీఠం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. రామాటాకీ సెంటర్ తులసిపేటలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 23 నుంచి జనవరి 7వ తేదీ వరకు భవానీ మండల దీక్ష నిత్యం ప్రత్యేక పూజలతో కొనసాగుతుందన్నారు. గురు భవానీలు బి శ్రీను, గుడ్ల సురేష్ రెడ్డి, సభి మోహన్ రావు ఆధ్వర్యంలో మేళతాళాలతో పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీ మాల ధారణ చేసిన భవానీలు, భక్తులు, స్వాములు పాల్గొన్నారు. వినాయక్ నగర్ పుర ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు. ఈ యొక్క
ఏదైతే భవానీపీఠం పూజా కార్యక్రమం చేసుకుందాం అనుకున్నామో దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రామడైక్స్కే మా యొక్క పీఠం భగత్ శ్రీని గురుభవాని పీఠం అనేది ఎంతో పేరుగాంచినది. అగ్నిగుండాలు వేయడానికంటే మొట్టమొదటిగా వైజాగ్లోనే భగత్ శ్రీని గురుభవాని పీఠం అంటే అందరికీ గుర్తుంటుంది. ఆ పీఠాన్ని మనం కొత్తగా వేరే చోట్ల కొత్తగా ప్రతిష్టాత్మించుకున్నాం. ఆ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా చేసుకునే పీఠం పూజ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా భవానీ భక్తుల చేత నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భవానీ భక్తులందరికీ శతకోటి నమస్కారాలు. ఇప్పుడు చేసి 38 సంవత్సరాలు అవుతుంది. నేను పెట్టిన కండి నా పీఠంలోనే మొత్తం జరిగింది. ఈ సంవత్సరంకి నా పీఠం కొద్దిగా రిపేర్ వల్ల ఇది తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయిస్తున్నాను. నేను అమర్నగర్లో ఉంటున్నాను. అమ్మవారి సేవ చేసుకోవడానికి ఈ సదావకాశం మాకు ఇచ్చినందుకు ఈ తులసిపేట గురుస్వాములు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని నాకు కలిగించి 10 మందికి నేను ఉపయోగపడి సాయి అందిస్తూ వీరు కూడా నాకు మంచి అవకాశాన్ని కలిగించి ఇలాంటివెన్నో కార్యక్రమాలను చక్కగా చేసుకొని ఆ కనకదుర్గా తల్లి నాకు ఆశీస్సిచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే భీమసేన లక్ష్యమని వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ అన్నారు. అమర్నగర్లో జీవీఎంసీ సీఎంఓ డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో 100 మంది దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ విదేశాల్లో చదువుకున్నప్పటికీ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. చదువుకుని ఉద్యోగాలు చేసేవారంతా తమ కింది స్థాయిలో ఉన్న వారికి అభివృద్ధి కోసం పాటుపడాలని డాక్టర్ కిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో భీమసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ కిషోర్ గారు జీబీఎంసీలో వెటనరీ ఏఎంఓగా పనిచేస్తున్నారు. అలాగే అన్న వెంకటరమణ అన్న పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. అలాగే అందరూ ఈరోజు అమర్నగర్లో ఈ చలికాలంలో ఇంకా ఈరోజు దుప్పట్లు పంచుతామంటే ఇంకా దుప్పట్ల కోసం వచ్చేటువంటి ప్రజలు ఇంకా ఉండే పరిస్థితి ఉంది. ఇంకా 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో కూడా అయినప్పటికీ బాధ్యతాయుతంగా ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది రోజుకి మార్పు తీసుకొచ్చే దిశగా అందరి యొక్క సహకారంతో భీమసేన ఈరోజు 100 మందికి ఇక్కడ డాక్టర్ కిషోర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు డిసెంబర్ 15వ తారీఖున తీసుకొని ఇక్కడ 100 మందికి దుప్పట్లు పంచడం జరిగింది. సహకరించిన మీ అందరికీ జై భీములు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి భార్య అని పిల్లలు అందరూ చనిపోతున్నా కూడా మరి విదేశాల్లో ఉండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రన్ చేశారు. మరి దాని ప్రతిఫలాలు పూర్తి స్థాయిలో దళిత వాళ్ళకు పూర్తి స్థాయిలో వెళ్తలేదు. కేవలం ఈ అన్నిటికి ఒకటే మార్గం ఏంటంటే చదువే మనకు మార్గం. ఎందుకంటే ఈ దళితుల్లో ఎక్కువగా ఆస్తిపాస్తులు ఉండవు. చదువుకున్నట్లయితే ఒక ఉద్యోగం వస్తుంది, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని చెప్పి ప్రసాద్ దేశం నిర్దేశించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాలని మన భీమసేన ఈ వైజాగ్ సిటీయే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా మరి వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి మరి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. పెద్దలు ఇంకా చాలామంది వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం హోమ్ కమింగ్ పేరిట ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాన్ని శనివారం నాడు గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ ప్రారంభించారు. దేశ విదేశాల్లో ఉంటున్న గీతం పూర్వ విద్యార్థులు ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గీతం ప్రగతిని భవిష్యత్తు ప్రణాళికని శ్రీభరత్ వివరించారు. పూర్వ విద్యార్థులు గీతం ప్రగతిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. గీతం కార్యదర్శి భరద్వాజ, వీసీ ఆచార్య దయానంద సిద్ధవట్టం, ప్రో వైస్ ఛాన్సలర్ గౌతమరావు, రిజిస్ట్రార్ గుణశేఖరన్, వివిధ కళాశాలల డీన్లు పాల్గొన్నారు. ఈ ఏడాది పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రముఖ సంస్థల్లో ప్రతిభను చాటిన గీతం పూర్వ విద్యార్థులను అవార్డులతో సత్కరించారు. ఈ సమ్మేళనంలో భాగంగా విద్యార్థులు సాంకేతిక ఉత్పత్తులు, క్రీడా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ విభాగాధిపతులతో ముఖాముఖి నిర్వహించారు. గత 3 ఏళ్లుగా విశాఖ, హైదరాబాద్ ప్రాంగణాల్లో క్రమం తప్పకుండా హోమ్ కమింగ్ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘం డిప్యూటీ డైరెక్టర్ నవీన్ తెలిపారు. I am Ravi Kishore. I am presently doing as a senior project advisor IIT Madras. So I am working here only. We are the consultants and designers for the port. So we are the 93 to 97 batch civil engineering. So thank you for this wonderful occasion, and it is good to meet all the friends and with the families. It is a very good to meet and spend time with. So I thank all the Geetham staff and especially the civil engineering department. 87-91 బ్యాచ్ అండి.
నేను బిజినెస్ చేసుకుంటున్నానండి, పాటింగ్ మిక్స్, ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అని. నేను ఈ కాలేజ్లో 80 సంవత్సరాలు చదివని చెప్పాను కదా, నాకు చాలా బాగుంది ఈ కాలేజ్. ఇది బెస్ట్ కాలేజ్ ఇన్ మై లైఫ్ అండి. చాలా బాగుందండి. మా ఫ్యాకల్టీని అందరినీ కలవడం ఇక్కడ, అఫ్కోర్స్ మా ఫ్యాకల్టీ ఎవరు ఇప్పుడు లేరు, ఎవరు వాళ్ళు లాస్ట్ టైం 2019లో కూడా కండక్ట్ చేశారు, అప్పుడు వచ్చాము, అప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం వాళ్ళు. నా పేరు రమ్య అనుష. నేను 2004-2008 బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ చాలా మెమరీస్ మేము తీసుకున్నాము. మా ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా టైంలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అదొక చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాయి అవన్నీ. బట్ ఆ టైంలో మాత్రం గొల్లపూడి గారు మా రిక్రూట్మెంట్ హెడ్, ఆయన చాలా క్యాంపసెస్ తీసుకొచ్చి మా అందరినీ క్యాంపస్ రిక్రూట్ అయ్యేలా చూసేవారు. అండ్ ఆల్సో మా లెక్చరర్స్ కేవీజీడి బాలాజీ గారు, మా హెచ్ఓడి ప్రభాకర్ సార్, రెడ్డి సార్, వీళ్ళందరూ మాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. మా లైఫ్లో మేము ఎలాగా ఎదగాలి అనేది చెప్పారు. మాకు అన్ని విధాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది పాస్ అవుట్ అప్పుడు. అప్పటికిప్పుడు చాలా చేంజ్ ఉందండి. మేము ఉన్నప్పుడు ఇక మామూలు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇప్పుడు యూనివర్సిటీ అయిందనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగా పెంచారు. ఈ హోమ్ కమింగ్ లాస్ట్ టైం కూడా వచ్చాను, చాలా బాగుంది. నాతో పాటు మా పిల్లలు, మా వైఫ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు భరత్ గారు అండ్ ఎంవిఎస్ మూర్తి గారు. అంటే ఇక్కడ చదువుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత వి ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. ఐఎమ్ వెరీ ప్రౌడ్, అంటే ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ ఏ ప్రౌడ్ గీతమైట్ అనమాట. My name is Vijay Bhaskar Bodeda. I am from the class of 2006 to 2008 from an MBA department. Okay, so I'm very happy to be here and appreciated the efforts which have been done by the management, especially Sri Bharat Garu, so who has fantastically organizing this event since last year. And yesterday also we were part of the networking event which was held in East Golf Court. యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడు వరకు మా ఆయన ఎన్నిసార్లు అడిగినా గీతం యూనివర్సిటీ చూపించు అంటే సో చూపిస్తా అన్నారు. సో ఇట్లాంటి ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం, ఫ్యామిలీతో రావడం అనేది ఇట్స్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్స్ టు గీతం యూనివర్సిటీ. 2024 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు 41వ వార్డు కార్పొరేటర్ కోడిగూడల పూడిమ శ్రీధర్లు అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని జ్ఞానాపురంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. సంక్షేమ పథకాల బోర్డును పార్టీ జెండాను ఆవిష్కరించారు. జననాయకుడు ఎమ్మెల్యే వాసుపల్లిని మళ్లీ గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే జనాలు అందరూ కూడా చాలా అంటే వాళ్ళకి వచ్చిన ఈ పథకాలను అందుకున్నాము, మా సీఎం గారు చాలా బాగా మాకు చూస్తున్నారు అనే విధంగా ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత ఇదిగా ఎన్నో పథకాలు పెట్టే మరి అందరి సీఎంస్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు ఈరోజు మన సీఎం గారు. అలా అని గర్వంగా చెప్పగలం. ప్రతి విషయం మేము ఏం చెప్పినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పిన వెంటనే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిజంగానూ మాకు వెంటనే మేము చెప్పిన సమస్యలు తీర్చడమే కాకుండా మాకు ఎంతగానో సహాయంగా ఉంటారు ఆయన. మరి అలాంటి ఆయన్ని మళ్ళీ మా 41 వార్డు తరపు నుంచి గెలిపించుకోవాలని, మరి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41 వార్డులో 3180 సచివాలయంలో ప్రతి సంక్షేమం కూడా అందుకున్నాం. ఈరోజు కార్పొరేటర్ వ్యవస్థలు ఏంటంటే స్కూల్స్ ఉన్నాయో దాన్ని ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి బుక్స్ అని, షూస్ అని, ఫీజులని అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసి అమ్మఒడి పథకాలు ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి స్వయంగా మహిళలే మా దగ్గర చెప్పారండి. మేము మా బిడ్డలందరూ బాగుండాలని వాళ్ళందరినీ మంచి ఫ్యాక్టరీస్ పెట్టి పేదలు అలాగే ఉంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంత మార్పు జరిగిందండి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. 41 వార్డు తరఫున ప్రతి ఓటు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తామని. POW అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకురాలు లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. 1974 జూన్ 28వ తేదీన ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మహిళలపై హింసలేని సమాజం రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
ముందుకేస్తూ వచ్చింది. ఇంటా బయట పనిలో బడిలో గుడిలో అన్నింటా మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పీడనలకు దోపిడీలకు వ్యతిరేకంగా ఈరోజు అణచివేతలకు హత్యలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే తాను పొందిన రాజకీయ మెజారిటీకి మతాన్ని జోడించి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్యాసిజంగా మారి మనుధర్మం యొక్క రాజ్యాంగ స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశపెట్టి మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా కాలరాస్తుంది. కాబట్టి గతం నుంచి మనం పోరాడి సాధించుకున్న హక్కులని వాటన్నింటినీ కూడా నిలబెట్టుకునేందుకు, ఇప్పుడున్న వాటిని కాపాడుకునేందుకు, లేని వాటిని సాధించుకునేందుకు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాట కర్తవ్యాన్ని మరింతగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50 వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, సెమినార్లు ప్రగతిశీల మహిళా సంఘం నిర్వహిస్తుంది. హింసలేని జీవిత మహిళా హక్కు నిలదీస్తుంది. ఈరోజు మనవాద కార్పొరేట్ ఫ్యాషన్ వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తుంది. అనేక పోరాడకుండా మన సమస్యల పరిష్కారం కావాలని చెప్పి దీంట్లోకి ఆహ్వానిస్తుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, మహిళలందరూ కూడా POW విజ్ఞప్తి చేస్తుంది. 1974 జూన్ 22వ తేదీన POW ఏర్పడింది. కాబట్టి ఇప్పటికీ జూన్ 22వ తేదీకి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఒక లోగోని 50 సంవత్సరాల అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న ప్రగతిశీల మహిళా సంఘం యొక్క లోగోని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ లోగోలో మొత్తం కూడా దేనికోసం పోరాటం చేస్తున్నామనే విషయాన్ని లోగోలో కూడా ప్రతిఫలించే విధంగా ఈరోజు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు లోగోను ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఈ వార్షికోత్సవాలన్నింటినీ కూడా జూన్ 22వ తేదీ ఇప్పుడు మొత్తం 2024 జూన్ 22వ తేదీ వరకు కూడా ఈ వార్షికోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు సింహాచలం దేవస్థానం పాలక మండలి పదవీ కాలం మరో 3 నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆనువంశిక ధర్మకర్త మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 2 ఏళ్ల పాటు కొనసాగిన సింహాచలం దేవస్థానం పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్వామిని దర్శించుకుని సింహాచలం రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో అభివృద్ధిపై సభ్యులు దృష్టి సారించారు. ముఖ్యంగా కేశఖండల, టీ స్టాల్స్, కళ్యాణ మండపాల అద్దెలు, వేలం పాటలు తదితర అంశాలపై పాలక మండలి సభ్యులు చర్చించారు. వీటిని అన్నిటిపైన చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ తీసుకొచ్చి మన ఎగ్జిక్యూటివ్ టీమ్ని వాళ్ళకి ఇచ్చి ట్రస్ట్ బోర్డును పిలిచి మొత్తం అంతా కూడా మేము అందరం కూడా వెళ్ళి స్టడీ చేసాం. దాని మీద వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సజెషన్స్ చేశారు సార్ మన ఇంజనీరింగ్ విభాగానికి. ఆ ప్రకారం అప్పుడు ఏంటంటే టెంపరీ మెజర్మెంట్స్గా ఒక గేట్ ఒకటి, అంటే భక్తులు లోపలికి వెళ్ళకుండా ఒక టెంపరీగా ఒక మెస్ ఒకటి వేశారు సార్. లోపలికి వెళ్ళకుండా కానీ పర్మనెంట్ అడివరం గ్రామం మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామస్తులు అన్ని ఉత్సవాలకు సహకరిస్తున్నారు. శ్మశానానికి వెళ్ళే రావడానికి GVMC అమౌంట్ శాంక్షన్ చేస్తే మనకు లెటర్ ఇచ్చి ఉన్నది. స్థానిక కార్పొరేటర్ కూడా లెటర్ మీరు దానికి పర్మిషన్ ఇచ్చినట్లయితే రోడ్ వేసినట్లయితే మనకి కొంత GVMC ఫండ్స్ 30 లక్షల వరకు వస్తుంది. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులతో పాటు ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీతాలు ఇప్పించాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు భారీ నిరసన తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు వచ్చిన జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులతో పాటు ఉద్యోగులు రోడ్డెక్కారు. ఇప్పటికే ప్రైవేటీకరణను ఆపాలంటూ 11 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వీటన్నిటిని కూడా యూటిలైజేషన్లో తీసుకొస్తే కానీ స్టీల్ ప్లాంట్ విశాఖకు లాభాల బాటలో పడదు. అలాగే ఆగిపోయిన రిక్రూట్మెంట్ని కూడా పునరుద్ధరించాలంటే పూర్తి స్థాయిలో పనిచేయాలి. దీనికి ఏకైక మార్గం సెయిల్ RINL మెర్జరు, డీమెర్జరు. ఈ మెర్జర్ గురించి మేము అనేక మందికి ప్రభుత్వంలో కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ అలాగే యాజమాన్యాలకు కానీ అందరికీ కూడా మేము లెటర్లు ఇస్తున్నాము. ఈ మధ్య కాలంలో యూనియన్లు కూడా మాతో కలిసి పూర్తిగా 21 మంది యూనియన్లు కూడా సంతకం పెట్టడం జరిగింది. ఆ లేఖ కూడా మేము ఢిల్లీలో అందరికీ నీతి ఆయోగ్ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా సెయిల్ RINL రీమెర్జర్ చేస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలాగే తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే
బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొస్తున్నారు, అన్ని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టేసి ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉత్పత్తి రాకుండా చుట్టుపడుతున్నారు. ఇవాళ తీసుకొచ్చినటువంటి డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా గ్యాస్ తీసుకొస్తున్నారనమాట. ఇవాళ ఏ ప్లాంట్ ఎంప్లాయీస్ని 35 సంవత్సరాల చరిత్రని రక్తం తాగినట్టు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు, అక్కడ ఉన్నటువంటి దీపం సెక్రటరీ హింసిస్తున్నారు. యువతను మేము సహించేది లేదు. భవిష్యత్తులో ఆఫీసర్స్ కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, నిర్వాసులు కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ ఖాతా తెస్తాం. గవర్నమెంట్ యొక్క విధానం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ స్వచ్ఛమైనటువంటి ప్రతిపాదనతో ముందుకు రాకపోతే మటుకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారు, కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్లు బంద్ చేయడం, దాంట్లో భాగంగానే కొంతమంది యువ అధికారులు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఈ యొక్క ఇమ్మీడియట్గా ప్రమోషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని ఏదైతే సేల్ నుంచి డివైడ్ చేశారో మళ్ళీ సేల్లో దీన్ని మెర్జ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న 4500 మంది నిరసనకారులు సైలెన్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఉదారంగా మిగ్జాన్ తుఫాను పరిహారాన్ని కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో విశేష సేవలందించిన పోలీసులకు డిస్క్ అవార్డు. ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవలందించాలని డీజీపీ పిలుపు. శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రులు ముత్యాల నాయుడు, అమర్. స్టీల్ ప్లాంట్లో నాసిరకం బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి. సిపిఎం జిల్లా అధ్యక్షుడు జగ్గునాయుడు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.